సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ సార్, గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు గచ్చిబౌలిలో సిఎల్పి సమావేశం అవుతున్నది. అలా డిసిషన్ తీసుకుంటారు. పోతే ఎవరైతే కష్టపడారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. అది ఏదైతే కాంగ్రెస్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి. అవి నడిచినాక మా గాంధీ భవన్కు సమాచారం వస్తుంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తుండు, ఇప్పుడు డేట్ ఏది, టైం ఏది అనేది మాకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీ విలేకరులకి అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ సార్. సార్, సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు 6 నెలలు 3 నెలలు 1 నెల కిందనే, అంటే 6 నెలల కిందనే మా పిసిసి అధ్యక్షుల వారు బహిరంగ సభలో చెప్పిండు, అన్నిట్లో చెప్పిండు. 9 తారీఖు రోజు 3 తారీఖు కౌంటింగ్ అవుతుంది. 9 తారీఖు రోజున సోనియా గాంధీ బర్త్డే ఉన్నది. ఆ బర్త్డే రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మన సోనియా గాంధీకి తిరిగి నేను గిఫ్ట్ ఇస్తానని పిసిసి అధ్యక్షుల వారు చెప్పిండు. ఆ మాట ఆయన తప్పకుండా 9 తారీఖు చేస్తాడని మాకు ఉన్నది. ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వచ్చినాక తర్వాత మీ విలేకరులకు మేము చెప్తాము. మరి ఆయన అన్న మాటనైతే 9 తారీఖు ఆమె గిఫ్ట్ ఇస్తానని అది ఇచ్చి నిలబెట్టుకుంటాడని మాకు నమ్మకం ఉన్నది. సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు కొంతమంది మీ కాంగ్రెస్లోకి రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అది మా హైకమాండ్ చూస్తుంది మేడం ఆ ఇష్యూ. ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఇష్యూ మొత్తం మా హైకమాండ్ చూస్తుంది. ఇంకిడైతే వస్తుంది, కానీ అది ఎంతవరకు నిజం ఏందనేది అది మా పిసిసి అధ్యక్షుల వారు లుకౌట్ చేస్తున్న మ్యాటర్. మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.